ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయగుం శివః. యథా శివమయో విష్ణుదేవం విష్ణుమయః శివః. యథా అంతరన్నమస్యామి తథా మే స్వస్తిరాయిషి. ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూత స్వరూపిణం. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శాంతి. ఈరోజు ముహూర్త బలం 22 ఆగస్టు 2022, వారం సోమవారం, శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, సోమవారం, ఏకాదశి తిథి. చాలా పర్వదినం ఇవాళ. సోమవారం ఏకాదశి తిథి రావటం పరమ పవిత్రమైనటువంటి రోజు అని నిర్ధారణ చేస్తారు. అలాగే వర్జము, ఈరోజు వర్జము సాయంత్రం 6:41 నుండి 8:27 వరకు, రాత్రి 8:27 వరకు. అలాగే రాహుకాలము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. వార దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు. అలాగే 2:48 నుండి 3:36 వరకు. సోమవారం రోజు వార దుర్ముహూర్తాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రోజున ముహూర్త బలంలో ప్రశ్నాంశ యోగం, లగ్నాంశ యోగం, నవాంశ యోగం అన్నీ కూడా మనకు రావడానికి ప్రతిరోజు ముహూర్త బలంలో ఒక్కొక్క సమయాన్ని తీసుకొని కులదైవం ఎదురుగా దీపారాధన చేసుకొని పుణ్య యోగాన్ని, పరమ పుణ్యాన్ని సంపాదిస్తున్నాం. ఈ రోజున ఎవరికైనా, మీకు కానీ, మీ భర్తకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ అత్తమామలకు కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, మీ అన్నదమ్ముల్లో ఎవరికైనా అనారోగ్య సమస్య ఉంటే వారి కోసం, లేదా అనారోగ్య సమస్య ఉన్నవాళ్ళు చేసినా, లేదా వాళ్ళని గురించి వాళ్లకు తోడరబుట్టిన వాళ్ళు, వాళ్ళ శ్రేయస్సు కోరే వాళ్ళు చేసిన వాళ్ళకు వర్తిస్తుంది. ఈరోజు మీ కులదైవం ఎదురుగా నువ్వుల నూనె పోసి పసుపు రంగులో ఉన్న ఒత్తిని వేసి దీపాన్ని వెలిగించండి. ఉదయం 9:36 నుండి 10 గంటల మధ్యలో కేవలం 24 నిమిషాలు టైం ఉంటుంది. 9:36 నుండి ఉదయం 10 గంటల మధ్యలో ఈ దీపారాధన చేసుకోవడం ద్వారా శరీర రోగ బాధ, అనారోగ్య సమస్య, అలాగే ఆరోగ్య యోగాన్ని పొందడం, మీకు కానీ, మీకు సంబంధించిన వాళ్ళకి కానీ అనారోగ్య దోషం ఉన్న వాళ్ళు, వాళ్ళని గురించి, లేదా వాళ్ళే ఈ దీపారాధన చేయాలి. తద్వారా పూర్తిగా ఆ కులదైవం యొక్క అనుగ్రహం, అందులోనూ అత్యంత శక్తివంతమైన ముహూర్త బలము మీకు సంభవించడం, లేదా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లకు సంభవించడం, మహారాజయోగాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించండి. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు కన్యా రాశి యొక్క ఫలితాన్ని చూద్దాం. 12 రాశుల్లో కన్యా రాశి వారు చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు ఉంటారు. హస్తా నక్షత్రం 4 పాదాల వాళ్ళు ఉంటారు. అలాగే ఉత్తరా నక్షత్రానికి 3 పాదాల వాళ్ళు ఉంటారు. 3, 4, 7, 2, 9. ఇక్కడ ఈ కన్యా రాశి వారు రాబోయే 10 రోజుల్లో చంద్ర సంచారాన్ని బట్టి, కుజ, శుక్ర, బుధగ్రహ దృష్టి యోగాన్ని బట్టి అనేక రాజయోగాలను అనుభవిస్తారు. అయితే ఒక ఇబ్బంది ఏమిటంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు కానీ, లేదా వివాహమైన వాళ్ళు విడిపోవటమో, తగోలకు దారితీయటమో, ఒకరిపైన ఒకరు విపరీతంగా దుర్భాషలాడటం కానీ, ఏదైనా సొంత నిర్ణయాల చేత ఒకరికొకరు ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ జరుగుతాయి. అంటే ఓవరాల్గా కన్యారాశి వారు భార్యతో లేదా భర్తతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. గొడవలు, చికాకులు. దీనికి గాను కన్యారాశి వారు బుధగ్రహ
మీ రాశికి అధిపతి బుధగ్రహ అష్టోత్తర పారాయణ చేసినా విన్నా మీకు ఆ దోష నివారణ అవుతుంది. చిన్న చిన్న మనస్పర్ధలతో సమస్యలోంచి బయటపడతారు. తప్పక కన్యారాశి వారి ఇవాల్టి నుండి బుధగ్రహ అష్టోత్తర పారాయణ చేసుకోండి. రేపు తులారాశిని గురించి, రాశ్యాత సప్తమ రాజయోగం తులారాశి, సప్తమ రాశి, ఈ తులారాశిని గురించి చెప్తాను. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రానికి 1-2 పాదాలు వృషభ రాశి, 3-4 పాదాలు మిథున రాశి. నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతితో ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి, బాగా సంపాదించాలి, చదువుకోవాలి, చెప్పిన మాట వినాలి, లేదా వివాహం అవ్వాలి, వివాహం కుదరాలి, జాబ్ రావాలి, వైవాహిక జీవితంలో సమస్యలు పోవాలి, ఆరోగ్యం కుదుటపడాలి, ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ, ఇలా అనేక కోణాల్లో శుభ ఫలితాలని పొందాలంటే మృగశిర నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఈ దానం చేసుకోవడం ద్వారా జన్మ నక్షత్ర లగ్నాధిపతి యోగాన్ని పొంది, లగ్నాధిపతి ఉన్నటువంటి నక్షత్ర దోష నివారణ జరిగి ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మీరు అనుకున్న కోరిక నెరవేర్చుకుంటారు. ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు దగ్గరలో ఉన్న సాయి బాబా అంటే సాయినాథుడి దేవాలయంలో తెల్లటి రంగులో ఉన్న వస్త్రాన్ని దానం చేయండి. టవల్ కానీ పంచె కానీ బ్రాహ్మడికి దానం చేస్తే, అది కూడా ఆగస్టు 29వ తారీఖు ఈ పరిహారం చేయాలి. ఆగస్టు 29 నాడు ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా ఒక 10 నిమిషాలు గుర్తుపెట్టుకొని సాయినాథుడి దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని వస్త్ర దానం చేయండి. ఎవరికైనా సాయినాథుడి మందిరం అందుబాటులో లేకపోతే మీ ఇంటి పురోహితుడికి కానీ లేదా మీకు తెలిసిన బ్రాహ్మడికి కానీ దానం చేసుకోండి. అవాలా అంటే 29 నాడు మహాముహూర్తం ఇది. ఈ ముహూర్తంలో దానం చేసిన ఎడల మృగశిర నక్షత్రం వాళ్లకు అత్యంత శుభం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయ. ఈ రోజున సర్వ మంగళ స్వరూపమైన లక్ష్మీదేవి. మనం అందరం కూడా డబ్బుని ఆరాధిస్తాం, అభిమానిస్తాం, ఆశపడతాం, దాచుకుంటాం, ఖర్చు చేస్తాం, దాని గురించి ఎంతో తాపత్రయపడతాం, ఏడుస్తాం, కొడతాం. ఇక మనిషికి ఎన్ని కళలు ఉన్నాయో అవన్నీ డబ్బు కోసమే ప్రయత్నిస్తాం కూడా. అనేక కళలు అంటే ఎన్ని గుణగణాలు ఉన్నాయో అన్నిటినీ ప్రయోగిస్తాం డబ్బు కోసం. కోటీశ్వరుడు వస్తే ఎక్కడ లేని రెస్పెక్ట్ ఇస్తాం. అంటే ఐశ్వర్యము అమ్మవారి యొక్క భిక్ష. మీరు అమ్మవారికి అత్యంత ప్రీతి అయిన దుర్గా సూక్త వివరణ మీరు జాగ్రత్తగా నేను ఇప్పుడు చదివే మంత్రాన్ని వినండి. మీరేమీ రాసుకోక్కర్లేదు, మీరు ఇవాళ ఏ పరిహారం చేయక్కర్లేదు. నేను చెప్పే ఈ యొక్క మహామంత్రాన్ని విన్నంత మాత్రం చేత ఆ మంత్రధ్వని ద్వారా, ఆ వేదమంత్ర యోగం ద్వారా పూర్తిగా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. మీరు భక్తితో, పరమ భక్తితో ఆ మంత్ర ఉచ్చారణని వినడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినవారవుతారు. శరీర సంబంధితమైన పాప ప్రక్షాళన జరుగుతుంది. పాంచభౌతిక శరీరం భాగ్య యోగాన్ని పొందుతుంది. దారిద్ర్యం అన్నది తొలగిపోతుంది. జాగ్రత్తగా ఈ మంత్రాన్ని వినండి. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నితః తివేదః సనః పరుషతతి దుర్గాని విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలే సుజుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయాణవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా ప్రోశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయాయ శంయోః విశ్వానినో దుర్గః జాతవేదః సింధున్ననావాదురితాదిపర్షి అగ్నే త్రివన్మనసా కృణానోస్మాకం బోధ్యవితా తనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్సధస్తాత్ సనః పరుషతతి దుర్గాని విశ్వాక్షామద్దేవోతి దురితాత్యగ్నిః
रत्नोशिखमेढ्योध्वरेषु सनाश्च होतानव्यश्च सत्सि स्वाञ्चाग्ने तनुवं बिभ्रयस्वास्मभ्यञ्च सौभगमाजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तं तवेन्द्रविष्णोरनुसञ्चरेम नागस्य पृष्ठमभिसंहसा नो वैष्णवीन् लोक इहमादयन्तां कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే। ఇది పూర్తిగా లక్ష్మీదేవి ఆవాహన మహామంత్రం, దుర్గా సహిత లక్ష్మీ మహామంత్రం ఇది. మీరందరూ కూడా కేవలం ఈ మంత్రాన్ని విన్నందుకు అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహింపజేస్తుంది. అదే ఇవాళ అదృష్టమైశ్వర్యం మహాపరిహారం. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు ఈ కార్యసిద్ధి మహామంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఆరోగ్యం కోసం, అనారోగ్య సమస్యలు పోవడం కోసం ఈరోజు ఉన్న ముహూర్తంలో ఈ మంత్రాన్ని చదవాలి. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం గం శశివర్ణం ప్రసన్నవదనం శరణం. ఓం గం శశివర్ణం ప్రసన్నవదనం శరణం. ఓం గం శశివర్ణం ప్రసన్నవదనం శరణం. ఈ మంత్రాన్ని ఈరోజు మొత్తంలో ఎప్పుడైనా జపించవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు లేదా ఆరోగ్యం బాగుండాలి అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని 12 సార్లు రాసి 108 మార్లు జపించండి. దత్తార్పణమస్తు.